పొర్రె దొరకలేదు కానీ మిగతా అన్నీ ఉన్నాయి. స్కెలెటన్ మీరు చూడడానికి మొత్తం రాళ్ళే కనిపిస్తున్నాయి పైన. ఆ టైంలోనే ఇలాంటి సొరంగం లాంటి రాళ్ళు కట్టారంటే చాలా గొప్ప విషయం. చాలా బాగుంది డిజైన్ అయితే, ఎవ్వరు లేరు. ఒక్క మనిషి కూడా లేడు. అంత పెద్ద హోటల్ చూసారా, వెళ్ళి వేసుకునే ప్లేస్ ఇది. ప్రస్తుతానికి ఎవ్వరు లేరు. ఈ కోట మొత్తంలో నేను ఒక్కడే ఉన్నా. మిట్ట మధ్యాహ్నం నైట్ లాగా కనిపిస్తుంది. కోట దగ్గరికి వెళ్తున్నాను, చూస్తూనే ఉండండి. ఇక్కడ ఉన్న కోట లిమసోల్ క్యాసెల్ అంటారు. ఆ ప్లేస్ని మీకు చూపిస్తాను. కంపల్సరీ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఎంత పెద్ద వాలో మీరు చూడొచ్చు. ఎంట్రన్స్ ఇదే. సో నేను పైకి ఎక్కుతున్నా ఇప్పుడు. కోట లోపలికి వచ్చాను నేను ఇప్పుడు. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. యాసు కెన్ ఐ హ్యావ్ టికెట్? యా. ప్రస్తుతానికి నేను లిమసోల్ క్యాసిల్ ఆ కోటలో ఉన్నాను. ఇప్పుడే నేను 4.5 యూరోస్ అంటే 400 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో ఆ టికెట్ తీసుకున్నాను, ఎంట్రీ టికెట్. సో నేను ఇప్పుడు కోట లోపలికి వెళ్ళి ఉన్న అన్ని ప్లేసెస్ని మీకు చూపిస్తాను. ఇది బందుక్. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. కోట లోపలికి వచ్చాము. ఇది సైప్రస్, ఆ దేశం యొక్క చిత్రపటం. ఈ దేశంలో ఉన్న అన్ని కోటలు మీరు చూడొచ్చు. డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ కట్టడాలు ఉన్నాయి, ఆ కోటలు ఉన్నాయి. ఇంతకుముందు రాజులు తన లైఫ్ని సేవ్ చేసుకోవడానికి ఇంత పెద్ద బండరాళ్లతో తయారు చేసిన ఈ కోటల్లోనే వాళ్ళు తన లైఫ్ని సేవ్ చేసుకునేవాళ్ళు. అందులో సీక్రెట్ ప్లేస్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదొక ఎంట్రన్స్, మళ్ళా ఇదొక ఎంట్రన్స్. బాంబులు ఇందులోంచే ఫైర్ చేస్తారు. హలో లైట్ అయితే బాగుంది. త్రిశూలం లాగుంది అది. అప్పుడు కరెన్సీ ఉండేది కాదు. ఆ టైంలో యూజ్ చేసిన కాయిన్స్ ఇవి. ఇక్కడ రాజుగారు యూజ్ చేసిన, వాళ్ళు యూజ్ చేసిన ప్లేట్స్. ఈ చిత్రపటాన్ని మీరు చూడొచ్చు. స్టోన్తో చేసిన ఆ డిజైన్ చూడొచ్చు. ఈ ఫ్రేమ్లో ఉన్న కొన్ని అక్షరాలు గ్రీక్లో ఉన్నాయి, నాకు తెలియదు. సో దాని మీనింగ్ కూడా నాకు తెలియదు. కింద డిస్క్రిప్షన్ కూడా వాళ్ళు గ్రీక్లోనే ఇచ్చారు. సెంచరీ నుంచి ఉండదని చెప్పొచ్చు. ఈ రాయి 6th సెంచరీ అంటే చాలా పురాతనమైన. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటి వాళ్ళు యూజ్ చేసిన వాళ్ళ వస్తువులని ఆర్కియోలాజికల్ ఆ సంస్థ వాళ్ళు మ్యూజియంలో పెట్టి ప్రిజర్వ్ చేశారు. మీరు చూడొచ్చు. వాల్ డిజైనింగ్ చాలా బాగుంది. సో ఆ టైంలోనే అలాంటి డిజైన్ చేశారు వాళ్ళు. చిరుతపులి డిజైన్ చాలా బాగుంది. మిక్స్డ్ గ్లోబ్ అంటే యునైటెడ్గా ఉండాలని దాని మీనింగ్. మాట్లాడినప్పుడు యూజ్ చేసే మిద్ద ఇది. పెద్ద కొండలు చూడొచ్చు. ఇక్కడ సైప్రస్లో చాలా వైన్ ఫేమస్. సో ఇక్కడ ఉన్న తయారు చేసే వైన్లో ఇలాంటి కొండలే యూజ్ చేస్తారు.
డిఫరెంట్ డిజైన్ పట్టుకోవడానికి వీలుగా. ఇక్కడ ఉన్న మీరు సింహాన్ని చూడొచ్చు. ఆ కత్తలు, ఆ తాళాల గొలుసులు, ఆ కాలం నాటి బందుకులు, వాళ్ళు యూజ్ చేసిన డిఫరెంట్ షేడ్స్, జాకెట్స్, స్టీల్ హెల్మెట్స్ మీరు చూడొచ్చు. డిఫరెంట్ బందుక్స్, డిఫరెంట్ డిజైన్స్, కత్తులు కూడా మీరు చూడొచ్చు. కోటలో వాళ్ళు యూజ్ చేశారని వాటికి ఇవే ఆధారాలు. సో వాళ్ళు మ్యూజియంలో భద్రపరిచారు. వికీపీడియా ఆధారంగా ప్రిజన్స్ని కూడా, అంటే నేరం చేసే వాళ్ళని కూడా బంధించే వాళ్ళని అని కూడా విన్నా నేను. సో అక్కడ నుంచి వచ్చేసాం. సో బ్యాక్ సైడ్ వ్యూ మీరు చూడొచ్చు, రూప్ టాప్. సో ఈ వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి వెళ్దాం. సో నేను ఇప్పుడు ఆ కింద నుంచే వచ్చాను పైకి వచ్చి బ్యాక్ సైడ్ ఉన్న అన్ని ప్లేసెస్ని మీకు చూపించాను వీడియోలో. సొరంగంలోకి వెళ్తున్నా, చూస్తూనే ఉండండి. సొరంగం ఇది, లోపలికి వెళ్ళచ్చు. హలో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ కంటిన్యూ వాచింగ్ మై వీడియో. అండ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఆ కాలం నాటి మట్టి కూడా వాళ్ళు స్టోర్ చేసి ఉంచారు. రాణి చిత్రపటాన్ని మీరు చూడొచ్చు. ఈ ప్లేట్లో కూడా వాళ్ళ చిత్రపటాన్ని మీరు చూడొచ్చు. ఎందుకంటే రాజులు తన దేశాన్ని విడిచి వేరే దేశానికి పరిపాలించడానికి, స్వాతంత్రించుకోవడానికి వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళకు గుర్తుగా, ఇంటి వాళ్ళకి గుర్తుండేలాగా వాళ్ళ ప్లేట్లో వాళ్ళ చిత్రపటాన్ని వాళ్ళు చూస్తూ ఆనంది. మనం కిందకి వెళ్తున్నాం. అండర్ గ్రౌండ్, ఆ కాలం నాటి రాళ్ళు, అండర్ గ్రౌండ్ అనమాట హాల్. ఇక్కడ ఎవరు లేరు ప్రస్తుతానికి. నిజంగా పురాతన కాలంలో ఉన్నాననిపిస్తుంది. ఆ కోటలో విందు చేసుకోవడానికి 10 మంది కూర్చొని తినడానికి ఇదే స్పేసియస్ ప్లేస్. ఇది మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఎవరు లేరు, ఎవరు లేని గుహలాగా ఉంది. చూడొచ్చు మీరు, ఎవరు లేరు ఒక్కడు కూడా. నిశ్శబ్దంగా ఉంది. నా మాటలు నాకే వినిపిస్తున్నాయి. దీనికి ఇదొక హాలు, దాని పక్కన ఇంకో చిన్న హాలు, మళ్ళీ ఇంకో హాల్. ఇది గొప్ప వ్యక్తులు ఇక్కడ తిరిగి ఉంటారు. ఈ ప్లేస్ చూసి చాలా సంతోషంగా ఉంది. నేను వేరే ప్లేస్కి వెళ్తున్నా. పైన తగిలింది మళ్ళీ. వేరే ప్లేస్కి వెళ్తున్నా నేను ఇప్పుడు. మళ్ళీ ఇక్కడ కూడా ద్వారం ఉంది. ఎప్పుడైనా కోటను చూసేటప్పుడు వాళ్ళు సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి. విజిటర్స్ వచ్చారు. సో మళ్ళీ వెళ్తున్నా ఇప్పుడు పైకి. 15వ శతాబ్దంలో ఎర్త్క్వేక్ రావడం వల్ల మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేశారు. అక్కడక్కడ చూడొచ్చు, అంతా రీబిల్డ్ ఏం చేయలేదు. 3వ శతాబ్దంలోనే కట్టారంటే వాళ్ళ టెక్నాలజీ చాలా స్ట్రాంగ్.
ఎందుకు చూడడానికి వస్తారంటే ఇక్కడ ఉన్న గుర్తులు 3వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు 21వ శతాబ్దం వరకు మనం ఎలా డెవలప్ అయ్యాం, కోట యొక్క సమావేశం అయ్యే ఆ ప్లేస్లో నేను ఉన్నా. పెద్ద పెద్ద రాజులు, ఇంగ్లాండ్ రాజులు, రాణులు తిరిగిన మహా గొప్ప ప్లేస్ ఇది. అలాంటి ప్లేస్లో నేనున్నా ఇప్పుడు. ఈ స్కెలిటన్ 20 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్య ఉన్న అతని స్కెలిటన్, అతని బోన్స్ అని మనం చూడొచ్చు ఇక్కడ. లైవ్లో ఫస్ట్ టైం నేను స్కెలిటన్ చూస్తున్నా. లిమసోల్ కోటని మీకు చూపించాను. ఈ కోట నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కనుక ఈ కోట నచ్చితే కామెంట్ చేయండి. వెళ్తున్నా బయటికి. బయట నుంచి వ్యూ ఇది. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.